తనయుడు కాడు శాత్రవుడు ధనవభర్తకు వీడు దైత్య చందనవనమందు కంటకయుత క్షితిజాతము భంగి పుట్టినాడు. అనవరతంబు రాక్షసకులాంతకున్ ప్రస్తుతి సేయుచుండున్ దండనముగాని శిక్షలకుడాయుడు అట్టుడు కొట్టుడు ఉద్ధతిన్. వీడు హిరణ్యకశిపు మహారాజుకు పుత్రుడు కాదు, శత్రువు. రాక్షస వంశమనే చక్కని మంచి గంధపు తోటలో వీడు ముళ్ళ మొక్కలాగా పుట్టాడు. ఎప్పుడూ మన శత్రువైన విష్ణువును మెచ్చుకుంటూ ఉండే వీణ్ణి శిక్షించాలి, కానీ బాబు నైనా అంటే వినే స్థితిలో లేడు. వీణ్ణి పట్టుకొని కొట్టండి అని హిరణ్యకశిపునితో చండామర్కులు మళ్ళీ ఈ విధంగా అంటున్నారు. ఈ పాపని చదివింతుము నీ పాదములానా ఇంక నిపుణతతోడన్ కోపింతుము దండింతుము. కోపింపకుమయ్యా ధనుజ కుంజరా వింటే. ఓ దానవ చక్రవర్తి, మీ పాదాల మీద ఒట్టు. ఆ బాలుణ్ణి భయపెట్టి కొట్టి ఎలాగైనా సరే చదివిస్తాం. మా నైపుణ్యము చూపిస్తాం. వినండి, దయచేసి మా మీద కోపగించకండి అని ఇంకా ఆ రాజకుమారుని వివిధోపాయముల చేత భయపెడుతూ గురువులు రాజు సమక్షం నుండి ప్రహ్లాదుణ్ణి ఏకాంత ప్రదేశానికి తీసుకునిపోయారు. భార్గవనందనుండతనికి మార్గము చెడకుండా పెక్కుమారులు నిచ్చెల్ వర్గత్రితయమును చెప్పెన్ అనర్గళమగుమతి విశేషమమరా నరేంద్ర. శుక్రాచార్యుల వారి కుమారుడైన ఆ గురువు రాకుమారుడైన ప్రహ్లాదునికి వాళ్ల సాంప్రదాయానుసారంగా అనేక విద్యలు నేర్పాడు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం అనే త్రితయాలను గొప్పగా బోధించాడు. అనర్గళమైన తెలివితేటలు అమరునట్లుగా ఆయా విషయాలను ప్రహ్లాదునిచే పలుమార్లు వల్లింపచేశాడు. మరియు గురుండు శిష్యునకు సామదాన భేదదండోపాయంబులన్నీయూ ఇరింగించి నీతి గోవిందుడయ్యని నమ్మి నిశ్చయించి తల్లికి రింగించి తల్లి చేత అలంకృతుడైన కులదీపకు అవలోకించి. ఉపాయములు 4 రకాలు. మంచి మాటలతో చెప్పడం సామం, కొన్ని వస్తువులనిచ్చి మంచి చేసుకోవటం దానం, ఒకరికి మరొకరికి కలహాలు పెట్టడం భేదం, శిక్షించి ఒప్పించటం దండం. ఈ సామదాన భేద దండోపాయాలు, అవి ఉపయోగించే సమయాలు ప్రహ్లాదుని గురువు చక్కగా వివరించాడు. అన్ని విద్యలు నేర్పి నీతి కోవిదుణ్ణి చేశాడు. బుద్ధిమంతుడయ్యాడు అని అనుకున్నాడు.